నిలిచిన చోట ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జన్మయందు ఆయన నన్ను నడిపించుచున్నాడు. తన నీతి మార్గంలో బట్టి ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. దయాప్రాప్తురాల నీకు శుభము. ఎవరు దీపమానవుడుగా వెలిగిపోతున్న తమరెవరు స్వామి? మరియా, భయపడకుము, నీవు స్త్రీలలో ధన్యురాలవు. నేను దేవుని సమక్షంలో ఉండే గాబ్రియేలును దేవదూతను. అయ్యా, వందనములు. తమకు నాలాంటి సామాన్యుల చెంతకు వచ్చిన కారణమేమి? అమ్మా, నీకు నేను శుభవచనము తెచ్చాను. నీవు పరిశుద్ధత వలన గర్భం ధరించినవి. దేవుడు తన మహిమను కనపరుచున్నటకు నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన మహిమ కొరకు నీవు ప్రాప్తురాలైనావు. ప్రభు నీకు తోడై ఉండును. స్వామి, మీరేమి చెబుతున్నారు? నాకు అర్థము కాలేదు. ఆ శుభము ఏమిటో నాకు బోధపడలేదు. అమ్మా, మాట శ్రద్ధగా వినము. సత్ప్రవర్తను ఆయన చూసి ఉన్నాడు కనుక నీవు పరిశుద్ధత వలన గర్భము ధరించితివి. ఆయన ఈ లోక ప్రజలకు వారి వారి పాపల నుండి పరిహరించి పరలోక ప్రసిద్ధి వసంగినై ఉన్నాడు కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దైవ కుమారుడు అనబడును. ఆయన ఈ లోకంలో జన్మించుటకు నిన్ను ఎన్నుకున్నాడు. అయ్యా, ఇది ఎలా సాధ్యం? చల్లగా వినువమ్మ, సుపుత్రుని మెల్లగా కనువమ్మ. మహానుభావ, నేను వివాహము కాని దాన్నను. యోసేపు అనే పురుషుతో ప్రధానము మాత్రమే జరిగినది. ఇలాంటి పరిస్థితులలో నేను శిశువు ప్రదర్శించినచో ఈ లోకము నన్ను దూషించుగా స్వామి. అమ్మ, నీవు పరిశుద్ధత వలన గర్భము ధరించుదువు. ఆయన మహిమ కొరకు నిన్ను వాడుకొనటమే ఆయన సంకల్పము. అందుకే ఈ లోకం గురించి నీవేమీ భయపడకు తల్లి. దేవునికి అసాధ్యాలు లేవు తల్లి. నీ బంధువైన ఎలిజబెత్ అమ్మకు ఇది 6వ మాసం. అయ్యా, ఆమె కడుగుతురాలు స్త్రీ, ధర్మము తప్పని స్త్రీ. ఇది నమ్మశక్యము కాకుండా ఉన్నది. అమ్మ, ఆయన మాటలు అక్షరాల జరగము. వెళ్ళి విచారించు, నిజం నీకే తెలుస్తుంది. నీకు శుభము కలుగును గాక. దేవాతి దేవ, నేను మీ దాసురాలను. నా మీద మీ చిత్తము నెరవేర్చు. మీరు తలపెట్టిన ఈ మహోద్వానానికి నేను ఎన్నుకున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన నా ఆశ్రయము, నా కోటను నేను నమ్ముకోను. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించుచున్నాను. వందనాలమ్మా. వందనాలు మరియమ్మ. రా,
రామ్మా ఇలా కూర్చో. ఏమిటో విశేషములు? చాలా రోజుల తర్వాత మా గృహానికి వచ్చావు. అమ్మా, మీ ఆరోగ్యం బాగుగా ఉన్నదా? ఏమి ఆరోగ్యం లేమ్మా, ఈ వయసులో ప్రభు నాకు గొప్ప పరీక్ష పెట్టాడు. అమ్మా, ప్రభు దూత ద్వారా మీ గురించి శుభవర్తమానం విన్నాను, అది నిజమేనా? నిజమే మరి అమ్మా, ఇన్నాళ్లకు ప్రభు నన్ను ఆస్వాదించాడు. నీవు కూడా ధన్యురాలు తల్లి. అమ్మా, నా గురించి కూడా మీకు తెలుసుందా? ఆ దేవుని లీలలు కడుగొప్పవి. నీ రాక వలన మా గృహము పావనమైనది. నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేయుచున్నది. ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకెంతో ఆనందదాయకము. మరియా, నీ స్త్రీలో ఆస్వాదింపబడిన దానము, నీ జన్మ చరితమగును. ఈ ఆనంద సమయంలో దేవత దేవుని ప్రార్థించి ఆయన దయను పొందుదా. అలాగే అమ్మ, ఆయన ప్రేమను మనం కొనియాడమే మనకి ఎంతో ఆశీర్వాదం. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయ దేవుడెంత వెలుగు చుండెను. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయ దేవుడెంత గొప్ప ప్రేమ వెలుగు చుండెను. ఆహా, ఏమి ఈ పాడులోకం! ఎంత మంచి వాడికైనా వేపకాలంత వెర్రియుడునట్టు ప్రతి స్త్రీకైనను ఏదో ఒక దుర్బుద్ధి ఉండక మాడు కదా. ఆడవారు నీటిలో చాపజాడను కనుగొనట మహా దుర్బులమని జ్ఞాని అయిన సొలొమోను ప్రతి స్త్రీకైనను ఏదో ఒక దుర్బుద్ధి ఉండక మాడదు కదా అన్న మాటలు నాకు ప్రదానము చేయబడిన మరియ పట్ల నెరవేరబడను కదా. మరియు మంచి కుటుంబంలో జన్మించినది, సత్ప్రవర్తన దైవభక్తి కలిగినది. ఆమెను వివాహమాడటకు నిశ్చయించుకుంటుంది. ఆమె నాకు భార్య ఒకటకు ప్రదానం కూడా చేయబడినది. కానీ ఇప్పుడు ఏమో ఆమె గర్భవతి అట. ఆడవాళ్ళ ప్రవర్తన ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను ఆమెని విడువక మానదు. లేనిచో ఈ అవమానమును భరించి నేను ఈ గ్రామంలో సంచరించలేను. అందుకే ఈ గ్రామాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి లభించింది. కానీ ఇప్పుడు ఏమో చాలా పొద్దుపోయింది. ఈ రాత్రికి ఇక్కడ తలదాచుకొని వేకువనే నా దారి నేను పోయేదను. దావీదు కుమారుడైన యోసేపు, ఓ దావీదు కుమారుడైన యోసేపు. ఎవరు? అర్ధరాత్రి సమయంలో యోసేపు యోసేపు అని పిలుస్తున్నారు. దావీదు కుమారుడైన యోసేపు, నేనే, ఇలా నా వైపు చూడు. ఎవరది? భీకర స్వరూపంతో దేదీప్యమానముగా వెలుగుతున్న తమను ఎవరు స్వామి? దైవ సన్నిధిలో సంచరించుచు యెహోవా వార్తలను భూలోక వాసులకు తెలియజేసే గాబ్రియేలును దేవదూతను. వందనములు స్వామి, వందనములు. అయ్యా, తమరు నా ఎందుకు వచ్చేటప్పుడు కారణం ఏమిటి? యోసేపు, నీకు శుభము కలుగును గాక. నీవు
నీవు దైవ కృపకు ప్రాప్తుడై ఉన్నావు. దేవుడు తన సంకల్పమును నెరవేర్చుకున్నటకు నిన్నొక సాధనంగా వాడుకునబోచున్నాడు. తమరు ఏమి చెప్పుచున్నారో నాకు అర్థం కావట్లేదు స్వామి. ఈ లోకంలో పాపులను పరిహరించుటకు ఆ యెహోవా దేవుడు దైవ కుమారునిగా జన్మించబోచున్నాడు. ఈ కార్యము మరియమ్మ వలన జరగబోచున్నది. అందుకే నీకు ప్రదానము చేయబడిన మరియమ్మను చేర్చుకున్నటకు సందేహించుము. ఆమె పరిశుద్ధత వలన గర్భము ధరించితివి. ఆయన ఈ లోకంలో రాజులకై రాజు ఈ జగతిని ఏలబోచున్నాడు. అందుకే ఏ విధమైన అనుమానము లేక ఆమెను నీ భార్యగా స్వీకరించుము. నీ వంతు సహకారము నీవు అందించాలి. ఇది దైవాజ్ఞ. ఎంత మంచి వార్త చెప్పారు స్వామి. దైవమే నరరూపం ఎత్తి జన్మించుటయా? దానికి నేను సహకరించుటకు నేనెంతటి అదృష్టవంతుడిని. స్వామి, తమరు సెలవిచ్చిన ప్రకారమే నడుచుకునేదను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. నీకు శుభం కలుగును గాక. నేనంతటి నింద మోపితిని. మరియా గర్భము ధరించినది. పరిశుద్ధాత్మ ద్వారా పుట్టబో శిశువు పరిశుద్ధులై సర్వోన్నతుని కుమారుడు అనబడిన ఆయన రాజులకే రాజుగా యుగయుగములు ఏరున. ఆహా, ఎంతటి గొప్ప భాగ్యము! ఓ దేవాతి దేవ, నన్ను మన్నింపు. పాపం మరియా ఎంతటి అవమానముతో కృంగిపోతున్నదో. నేను ఇప్పుడే ఆమెను కలుసుకొని ఆమెకు తోడుగా ఉన్నాను. మరియా, మరియా. ఎవరు? నేనే మరియా, నీ భర్త అయిన యోసేపు. రండి స్వామి, లోనికి రండి. నన్ను క్షమించుము మరియా. మనలో మన క్షమాపణ ఎందుకండి? ఆయన క్షమించడానికి నేరము తమరేం చేశారు? నీవు గర్భవతి అని తెలిసి నిన్ను ఎంతగానో అసహించుకుంటుని నిన్ను రహస్యంగా విడినాటకు నిశ్చయించుకున్నాను. ఇది లోక సహజమే కదా, ఎవరైనాను ఈ పని చేసి ఉందరు. నేను కూడా ఈ విషయంలో చాలా భయపడుతుంది. కానీ దైవ సంకల్పం అని తెలుసుకొని ఎంతగానో ఆనందించాను. నేను కూడా ఆ దేవదూత వలన జరిగిందంతా తెలుసుకున్నాను. ఇక నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను మరియా. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన తలపెట్టిన కార్యము ఎలాగైనా ఆయన జరిపించుకుంటాడు. ఆ రక్షకుని పుట్టుటకు నిన్ను సాధనంగా వాడుకుంటున్నారంట. నీవు ఎంతగానో ఆశీర్వదింపబడిన దానవు. అంతా ఆయన కృప. ఆయన చిత్తము నెరవేర్చుటలో మనం ఎన్ని బాధలు పడినా, ఎన్ని నిందలు భరించినా సంతోషమే. మనము ఇక్కడే ఉండి నిందలు మోయడం కంటే మన ఇంటికి వెళ్ళడం శ్రేష్టము. అలాగే స్వామి.
వ్యాపించి ఉన్నాడు. గనుక అందరూ వారి వారి పట్టణములకు వెళ్ళవలసిందిగా కోరమెందోయ్. సొంత గ్రామాలకు అంత పాలెట బకుంటే నేరం టాం టాం టాం. సొంత గ్రామాలకు అంత పాలెట బకుంటే నేరం టాం టాం టాం. ఓయ్ భటుడా, ఏమిటి దండోరా? అయ్యా, తెలిపినడు వినుడి. ప్రజాసంఖ్య రాయవాలని ప్రైజర్ చక్రవర్తి వలన ఆజ్ఞ అయినది. కావున ఎల్లరూ తమ తమ సొంత గ్రామాలకు వెళ్ళి వారి పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంది. లేని ఎలాంటి వారు కఠినంగా శిక్షింపబడదని రాజుగారి ఆజ్ఞ. సొంత గ్రామాలకంట అంత పాలంట బకుంటే నేరు అంట. సొంత గ్రామాలకంట అంత పాలంట బకుంటే నేరు అంట. ఓహో, ఓ భగవంతుడా, నేను ఇప్పుడు ఏమి చేసేదను? నా వంశక్రమం ప్రకారము ప్రజా సంఖ్యలో నమోదు చేయించుటకు నేను బెత్లెహేము పురము వరకు వెళ్ళవలసి ఉన్నది. అది సుమారు ఇక్కడి నుండి 3 అడుగుల దూరం ఉంటుంది. మరియా 2 చూలాలు అంత దూరం ఎలా నడవగలదు? అక్కడికి వెళ్ళనాటికి వేరే ప్రయాణ సాధనం కూడా లేదు. ఓ తండ్రి, మీరే మమ్మల్ని ఎలాగైనా నడిపించారు. కళ్ళాలని ఉంటుంది మన వాళ్ళు ఇబ్బంది. వర్షం కూడా లేదు కాబట్టి. ఈ ప్రయాణము చాలా భారముగా ఉన్నది. తప్పదు మరియా, మెల్లమెల్లగా నడువు. నాదా, మనం ఎంత దూరము వచ్చితిమి? సుమారు 2 అడుగుల దూరం వచ్చింది. మరో అడుగు దూరం వెళ్ళవలసి ఉన్నది. ప్రేతం విన్నాడా? వాడికి బంగారాన్ని ఫోన్ నాకెంతో బాధగా ఉన్నది. నాదా, నేను ఇంకా నడవలేను. ఇంచుకో ఓర్చుకోను మరియా. ఆ కనిపించే గ్రామాలకు వెళ్ళిన ఏదైనా వాహనంలో ప్రయత్నించదు. నాదా, ఈ ఎండవేడికి తల దాచుకున్నాను. నా నాలుక తడియారిపోచున్నది. నాకు నీరు కావాలను. ఓ దైవమా, నేను ఇప్పుడు ఏమి చేశాను? తెచ్చుకున్న నీరు అంతయు అయిపోయినది. ఆ మరియా ఈ చెట్టు కింద కూర్చుంది. ఈ చుట్టుపక్కల నీరు ఉందేమని చూసి తెచ్చేదని. ఇదిగో మరియా, ఈ నీరు తాగి కొంచెం అలసట తీర్చుకో. రారజూతము రాజసూయ
కాళ్ళు మంటలగుచున్నది. నన్నేమి చేయమన్నావు మరియా? రాజు చెప్పిన గడువు మరో 2 రోజుల్లో తీరుతుంది. మనము ఆ గడువు లోపల అక్కడికి చేరుకోవాలి. నా శరీరము నీరసించిపోయినది. నేను ఇంకొక అడుగైనను ముందుకు కడపలేను. ఇంకొంచెం ఓర్చుకొను మరియా. మెల్లమెల్లగా నడిచి ఆ గ్రామమునకు చేరుకొనదు. నాదా, ఈ బాధ సహింపలేకున్నాను. క్షణము నా శరీరము భారముతో నిండిపోవచ్చున్నది. నేను ఇంకొక అడుగైనను ముందుకు నడపలేను. ఇంకొంచెం దూరం నడవ మరియా. ఆ గ్రామమునకు ఏదైనా ప్రయాణ సాధనమును చూసుకొని మన గమ్యస్థానము చేరుకొనదము. వెనక ఉంటే పార్క్ రా ఆపుకోవాలి. మా కింద వైట్గా ఉన్నారు ఆపుకోలేతే అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ డామినేట్ చేస్తాను. నేను ఇంకొక నడపలేను. నన్నేమి చేయకుండా మరియా. ప్రజాసంఖ్యలో పాల్గొనటకు చుట్టుపక్కల గ్రామం వారంతా వచ్చి పట్టణము నిండిపోయినది. ఎవరిని స్థలం అడిగినా లేదు లేదు అని అడుగుతున్నారు. ఇక ఆ తండ్రి మనల్ని నడిపించాలి. ఎలాగైనా నడిపించాలి. ఈ సత్రపు యజమానులు కూడా అడిగి చూసేది. తలుపు తట్టండి బాబు, తలుపు తీయండి బాబు. నిద్రపోయాడు. అదిగో ఇంకొక లైట్ చూడ సాగరోళ్ళ డాక్టర్ దగ్గర. సాగరోళ్ళ డాక్టర్ వెనకాల సాగరోళ్ళ డాక్టర్ ఒక్కటే చాలు అంతే. అయ్యా, మేము పరదేశం. మాకు కొంచెం స్థలం కావాలి. లేదు, మాకేలేదు పోవయ్యా. అయ్యా కొంచెం స్థలం ఇవ్వండి. ఇక చివరి ప్రయత్నంగా ఈ సత్రపు యజమానులను కూడా అడిగి చూసేదాన్ని. బాబు, ఎవరు బాబు మీరు? అయ్యా, మేము పరదేశులము. అయితే ఇప్పుడు ఏమేంట ఈ అర్ధరాత్రిలో వచ్చిన నిద్ర చెడగొట్టావు. ఇంతకు మీకు ఏమి కావాలి? అయ్యా, నాకు ఈ సత్రంలో కొంచెం స్థలం కావాలి. చూడు బాబు, ఈ సత్రంలో మరొక మనిషి కూడా కాలం మోపనాటికి కూడా స్థలం లేదు. ఈ సత్రం పూర్తిగా నిండి ఉన్నది. ఇంకెక్కడైనా వెళ్ళి చూసుకోండి. బాబు, ఈమె నా భార్య, నిండు చూడాలి. అందుకే మిమ్మల్ని ఇంతలా అడుగుచున్నాను. మీరే మా మీద దయ చూపండి. కొంచెం మెడలో ఖాళీ లేదు. ఇప్పుడు నా ఏమి చేయమంటారు? దేవుడా, నా చేతగానితనమును ఎవరికి చెప్పాను. బాబు, మీరే మాపై దయ చూపి మాకు సహాయం చేయండి. ఈ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది, కానీ స్థలం లేదు. బాబు, ఎలాగైనా మీరే మాకు సహాయం చేయాలి బాబు. గుర్తొచ్చింది, అదిగో ఆ పక్కనే పశువుల పాపు ఉంది. అందులో కొంచెం స్థలం ఉంది. మీకు ఇష్టమైతే అక్కడ ఉండొచ్చు. మీ సహాయానికి నిండు వందనములు బాబు. సరే, కానీ నాతో కూడా రండి, మీకు నేను స్థలం చూపిస్తాను.
వేటకు వచ్చి దుర్మార్గులు మళ్ళీగా ఇళ్ళతో తెలుగు గిట్గా కట్టరా వచ్చేస్తున్నాం. అట్టగే తాత. తడికలు ఎంత గట్టి కట్టినా మనం ఆ తాళాలు ఒక గట్టితో కమలుస్తూ ఉండాలిరా. వాడి సంగతి నాకు వదిలే తాత. నా యాన్ని నా తోడలు కానీ కనబడకపోతే నా డొట్టిగా తొత్తికి పడేయను. వాడి సంగతి నాకు వదిలే తాత. నా యాన్ని నా తొత్తికి కనబడకపోతే నా యాన్ని నా డొట్టిగా మళ్ళీగా నేను కొద్దిసేపు పడుకుంటాను కానీ మీరు తోడేలు రాకుండా చూస్తూ ఉండండి. ఇక్కడ దయాలు ఉంటాయంటారు. మీరేం భయపడకండి. మీకు భయం వేస్తే నన్ను నిద్ర లేపండి, సరేనా? మరి నాకు సరేస్తుంది కానీ మీరు పోయి కట్లు అవి పెట్టి సరేసుకున్నాం. మళ్ళీగా ఎన్ని పెట్టి దాపు రేలుగా పోయి కట్లు దాపు. ఎవరు కాడ తెచ్చావు? రెండు పెట్టా. ఎవరు కాడ తెచ్చావా? ఇదిగో తాత అగ్గి పెట్టి. ఎవరు కాడ తెచ్చావా? రావణమ్మ వాళ్ళ అంగటి కాడ. చేసుకుంటావు. నాకు ఇంకా వయసు రాలేదు తాత. ఏం బాబా ఇంటి పక్కింటూ ఉండే చిమ్ముతి కండే పాలు వాళ్ళు వద్దు తాత. నాకు మంచి అమ్మాయి చూడు తాత. మా ఇంటి పక్కింటూ ఉండే చిమ్ముతి వాళ్ళు కూర్చుండే తాత. కానీ కావాలంటే చెప్పు. పూజ సరేనా? అందరూ తాలూకే. ఎవరు చెప్పు. రేపు బుధం బాగుంటుంది, తీసుకొచ్చేసి శుభం బలి అర్థం చేసుకుంటా. రేపు బలి డాన్స్ చేస్తాను. చూసా నాకు వద్దు తాత. ఏం
కాదులే చేస్తాను. నీ వయసులో నేను తెచ్చినాడులా. తాత ఒక మంచి అమ్మాయిని చూస్తాతా. ఎవరు కావాలా? సుమతి వాళ్ళ కూతురు చూస్తాతా. చేసుకోమ్మా. వెళ్ళే తాత నువ్వేనా? చేస్తాము. సర్లేగానే చిరమట్టేసుకున్నాడు. ఒరే ఇప్పుడు మన దగ్గర ఒకే టిప్పలు ఉంది. ఇది కానీ కాల్ చేశారా? ఇంకొద్దిసేపు పడుకుంటాను కదా, మీరు దయ్యాలు రాకుండా చూస్తూ ఉండండి, తోడేలు రాకుండా చూస్తూ ఉండండి. ఇక్కడ దయ్యాలు ఉంటాయని ఉంటాయి, మీకు భయం వేసి మేము లేపండి, సరేనా? సరే తాత, అంటే నేను ఉనుకో. మళ్ళీగా అక్కడ దెయ్యాలు ఉన్నాయి అన్నారు. కాసేపు కలుపుకున్నాను. ఎవరో నాకు మాత్రం తెలుసు. వాటి గురించి వింటుంటేనే చాలా భయంకరంగా ఉంది. వాటి కానీ మనకు కనబడితే మన ప్రాణాలు పోవు. నేను పంపిస్తా, మొత్తం పంపిస్తాను. అది మూసుకుంటే దూరాలు అట్ట కనబడతారా? సరేరా, మళ్ళీగా కళ్ళు తెరుద్దామా? నేను 1, 2, 3 అంటే అంటారు. 1, 2, 3. సరే ఏమిట్రా మీ ఇద్దరికి సమాసంలో మంచిగా చెడగొడుతున్నారు? ఏమైందిరా? తాత దెయ్యం తాత. ఎక్కడరా దయ్యం? తాత తాత ఎందుకో తాత నీ పక్కన ఉంది తాత. గొల్లెట్లారా, భయపడకురే. తాత ఇది మాట్లాడే దేవులా ఉంది తాత. గొల్లెట్లారా, భయపడకురే. నేను దయ్యాన్ని కాదు. మరి ఎవరు వెళ్తారు? మరి నీవెవరు తల్లి? అయ్యర్లారా, నేను మీకు సంతోషకరమైన వర్తమానము తెచ్చిన దైవదూతలు. ఏంటి మాకు సంతోషకరమైన వర్తమానమా? ఏమిటి తెలియదు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే కన్య అయిన మరియకు జన్మించబోచున్నాడు. ఆయనను ఇమ్మానుయేలు అని కూడా పిలువబడెను. మరి ఆ స్వామిని దర్శించుకున్నానికి ఎలా తల్లి? దీనికి ఇవే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల పక్కలో తొట్టిలో పడుకుంటుట మీరు చూచెను. ఆయనే ప్రభువైన క్రీస్తు. మీరు వెళ్ళి ఆయనను దర్శించి ధన్యులు కాండి. మనకి ఈ వార్త ఇచ్చినప్పుడు మీకు ధన్యవాదాలు. మీకు శుభం కలుగును కాక. ఒరే ఇదిగా మనకు ప్రభువు పుట్టాడంట. ప్రభువు
నిర్మూలించు దుర్మార్గులు వరదల్లో జనం బాయ్. ఆహా, ఇది ఎంతటి ఆశ్చర్య నక్షత్రరాజు! నేడెల్ల గగన వీధి వెలుగులను విజృంభించున్నది. నిన్ను చాలుల పండు వెన్న ఈ సైతము ఈ నక్షత్ర కాంతికి సరిరాదు కదా. ఇంతకు ముందన్నాడు ఇలాంటి దీనిని కలన జాడలేదు. ఈ దార శుభ సూచకము చదింపవచ్చు. దీని జన్మము వెనుక ఎంతటి మహాదయము దాగి ఉన్నది కదా. సృష్టి రహస్యాలు మహా విచిత్రాలు. దీని జన్మము వెనుక ఎంతటి మహాదయము దాగి ఉన్నది కదా. మహాశయ, తమరు పరిజ్ఞించుచున్నదో తెలుసుకోవచ్చునా? గగనముల నిగనిగలాడుతున్న ఆ నక్షత్రరాజును పరికించుచున్నాడు. వంగిపోయేటప్పుడు అవును, దాని కాంతి ఈ జగతికి శాంతి సందేశము పంపించి ఉన్నట్లు ఉన్నది కదా. అవును, ఇంతకు ముందన్నాడు ఇలాంటివి కనిపించలేదు. ఈ జగతిపై ఏదియో శుభ పరిమాణము జరిగి ఉండవలెనా. అవును, లేఖలను బట్టి ఆ తార ఒక మహానుభావుని చాటించి ఉన్నది. తమరు సరిగ్గానే వచించుచున్నారు. లేఖన సారాంశాలను బట్టి యూదులను పాలించి రాజు జన్మించవలసి ఉన్నది. ఆయన జన్మించి ఉండుటకు నా విశ్వాసం. ఆహా, ఇది నిజమైనచో ప్రజలు ధన్యులొదరు. మనము ఆయనని తప్పక దర్శించవలెను. కోరిక కూడా అదే. ఆయనను తప్పక దర్శించి పూజించడు. అయ్యల్లారా, తమరి గురించి తెలుసుకోవచ్చునా? ముందుగా తమరి గురించి తెలుసుకోవచ్చునా? గగన వీధిలో ప్రజ్వలించుచున్న ఆ తార నాకు ముందరగా నడుచుచు మమ్ముల సాగర్ సైడ్ నన్ను ఈ చోటకు చేర్చింది. అందుకే తమరి గురించి తెలుసుకోవటకు అలా ప్రశ్నించింది. ఎంత అద్భుతము! తారని కూర్చునే ఆలోచించి ఉన్నారా? ఆ తారమే మరొక జ్ఞానిని మా వద్దకు పంపుటిరా? ఏమిటి మీరు ఆ తార గురించి ఆలోచించుచున్నారా? అవును, ఈ లోకమును దర్శించుటకు ఒక మహానుభావుడు జన్మించాడు. నిరద్దము కూడా వచ్చినవి. అవును, అది నిజమే. ఇది ఆయన జన్మమునకు సంచలనమే. మరి ఆయనని దర్శించుట ఎటులో తోచుకున్నది? భయం లేదు మిత్రమా. నన్ను తమతో కలుపుకున్న ఆ దివ్య నక్షత్రము మాకు దారి చూపుతుంది నమ్ముచున్నాను. అవును, ఆ నక్షత్రమే మనలను ఆ ప్రభువుని దగ్గరకు చేర్చగలదు. మిత్రులారా, అదిగో ఆ చుక్క నెమ్మదిగా సాగుచున్నది. మనము దానిని వెంబడించినచో తప్పక ఆ మహిళని దర్శించి ధన్యులము కాగలము. శుభము, ఇక మనము బయలుదేరదామా? మిత్రమా, మీ చేతిలోనిది గ్రంథరాజ్యమా? కాదు, పాప దుర్గంధమైన ఈ లోకమును దర్శింప జన్మించిన ఆ మహాప్రభువునికి కానుకగా బోలము తెచ్చుచున్నాను. అయ్యా, తమరేమి కానుకనిత్తురు? ఆ ప్రభువుకు కానుకగా మేలిమి బంగారము కానుకగా ఇచ్చుచున్నాను. అయ్యా, తమరేమి సమర్పించుటకు కొనబోచున్నారు? శుభ సౌరభముల వెదజల్లు ఆ ప్రభువునికి సామ్రాణి కానుకగా తెచ్చుచున్నాను. మహానందము, అదిగోండి ఆ తార మెల్లగా సాగిపోవచున్నది. దానిని వెంబడిద్దాం, పదండి. అటులనే శాంతి శుభదినము ఈవేళ జ్యోతి వెలిగింది.
పోరా పోరా ఏమి మహామంత్రి మన రాజ్యమంత్రి క్షేమమే కదా? మహారాజా రాజ్యమంతా క్షేమమే. మరి మన పరిపాలన గురించి ప్రజల అభిప్రాయం ఏమిటి? ప్రభు తమ ధర్మ ప్రభువులని దాన ప్రభువులు పేద ప్రజల యొక్క దయగలవాలని రాజ్య పరిపాలన విషయంలో మీకు మీరే సాటని వేణువులు కొనేస్తున్నారు ప్రభు. సభాష్ మంత్రి సభాష్. ప్రభు ఈనాడు నా మనసంతో కలవరపడుచున్నది. ఆ గగన తరములలో ప్రకాశించిన నక్షత్రమును చూసిందివా? చూశాను ప్రభు. అది ఎంతో శోభాయముగా మానవుగా వెలుగుచు భూతలం అంతటాను ఎంత కాంతులు విభజించున్నాయి ప్రభు. ఇది మామూలు నక్షత్రంగా కనిపించట్లేదు. దీన్ని బట్టి భూమి అని ఏదో ఒక వింత జరుగుతున్నది. అవును ప్రభు, నాకు అటులే గోచరించుచున్నది. ఇది ఉద్భవించుటకు కారణం ఏమైనా ఉంటుందా? మహామంత్రి, దీని గురించి మీకేమైనా బోధపడినదా? ప్రభు ఎంత ఆలోచించినా నా మనపునకు తగ్గట్లేదు ప్రభు. అటులేనచో మన ఆస్థాన పండితులను పిలిచి ఆ నక్షత్ర రహస్యాన్ని పరిశీలించమని చెప్పండి. చిత్తం ప్రభు. ఎవరక్కడ? సేవకురాలు ప్రవేశించు. చెప్పు ప్రభులకు చేయము. ఎవడో జ్ఞానులంతా తన దర్శనార్థము వేచి ఉన్నాడు ప్రభు. ఏమిటి? తూర్పు దేశ జ్ఞానులా? మంత్రి వర్య, ఏదైనా కొత్త విషయం ఉంటే కనుక్కోరా. ఏదైనా నువ్వు వారి ద్వారా తెలియను కదా. ఏదైనా నువ్వు వారి ద్వారా తెలియను కదా. సరే, వాళ్ళని ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. జ్ఞానులారా, మీరు ఏ దేశపు వాసులు? మీ వృత్తాంతం ఏమిటి? మహారాజా, నాది గుబులోని దేశము. నా పేరు నెబోనిడస్.
చేసిన కారణం ఏమిటి? మేము మీకు ఎలా సహాయపడగలము? అయ్యా, మేము ముగ్గురు ఖగోళ శాస్త్రీ పరిశోధకులు. కొన్ని దినముల ముందు ఆకాశమున ఒక దివ్య నక్షత్రం అవతరించింది. దానిని మీరు తిలకరించింది కదా? తిరగరించింది, కానీ అది ఎందుకు పుట్టిందో నాకు అర్థమవటలేదు. లోకాన్ని ఉద్ధరించే మహానుభావుడు జన్మించినాడని మా గ్రంథమును బట్టి గోచరించుచున్నది ప్రభు. ఓహో, అటులేనా? కానీ అది ఎక్కడ జన్మించి ఉన్నది? ఆ నక్షత్రము మాకు దారి చూపుచు మమ్ములను ఇచ్చుటకి నడిపించుచున్నది ప్రభు. దీనిని బట్టి ఆయన మీ దేశమునందు జన్మించి ఉన్నాడని తోచుచున్నది. మీ దేశమునందు అతని జాడలు కనుగొనుచున్నాము ప్రభు. ఏమిటి? అతడు మా దేశం మీద జన్మించి ఉన్నాడు? ఇది మాకు ఎంత అదృష్టము! మీరు వెళ్ళి అతన్ని దర్శించుకొని రండి. మాకు తెలియజేయండి, మేము వెళ్ళి అతన్ని పూజిస్తాము. చిత్తం, అట్లాగే ప్రభు. ఏమిటి ఆ వైపరీత్యం? ఏమిటి ఆ వైపరీత్యము? ఏమిటి ఆ వైపరీత్యము? యూదా దేశం యందు నేను రాజుగా ఉండగా వేరొక రాజు జన్మించి ఉన్నాడు. యూదా దేశం యందు ఈ దేశం ప్రజలు ఏమి కావాలి? ఈ దేశంలో రాజ్యం ఏమి కావాలి? ఈ సమీపంగా మేము ఎప్పటి నుంచో పరిపాలిస్తున్నాం ఈ యూదా దేశాన్ని. కానీ యూదా దేశం యందు మీరు వెళ్ళి ఆస్థాన పండితులు పిలిచి ఆ గ్రంథం యందు పరిశీలించమని చెప్పండి. ఆస్థాన పండితులు ప్రవేశించు. జై మహారాజా, జై మహారాజా. యూదా ప్రజలను పరిపాలించుటకు మరొకరు జన్మిస్తున్నారు అని అర్థం. ఆయన రాజులకే రాజు, ప్రభులకే ప్రభు జన్మించున్నాడని అర్థం ప్రభు. దాని భావం ఏమిటి? ప్రభు, యూదా దేశము యూదా ప్రజలను పరిపాలించుటకు మరో రాజు జన్మించున్నాడు అని అర్థం. ఓహో, అటులైనా మీరు ఇంకా వెళ్ళొచ్చు. చిత్తం ప్రభు. మహామంత్రి, ఈ దేశానికి నేను రాజుగా ఉండగా వేరొక రాజు జన్మించి ఉన్నాడా? అసంభవం! ఇది అసంభవం. ఈ రాజ్యానికి మేమే పరిపాలిస్తాం. మా రాజ్యంలో ఉన్న ప్రజలు ఏమి కావాలి? మేము ఏమి కావాలి? ఈ సింహాసానికి మేమే శాశ్వతం. ఇది అసంభవం. నాకెందుకో కీడు శంకిస్తుంది. మీరు వెళ్ళి అతడు ఎక్కడ జన్మించి ఉన్నాడో కనుక్కొని నాకు తెలియజేయండి. మేము వెళ్ళి అతడికి అంతమోగించేంత వరకు నాకు నిద్ర పట్టదు. చిత్తం ప్రభు. రారే చూతము రాజ
మేము పేదలు మీకు ఇచ్చమని మేకపాలు తెచ్చాము, ఆశీర్వాదించాము. స్వామి మీకు ఇస్తామని చెప్పి మేము డబ్బు తెచ్చాం. స్వామి నీకు ఇష్టమని మా మందులో మంచి గొర్రె పిల్లలు తెచ్చాము స్వామి. మహానుభావ పాప సంకల్పమైన ఈ లోకమును ఉద్ధరించుటకు జన్మించిన మీకు మా వందనములు. మీ దర్శనంతో మా జన్మ చరితాత్మకమైనది. ఈ బోలమును కానుకగా తెచ్చి ఉన్నాను, సేకరించండి. ప్రభు, మీ దర్శన భాగ్యముతో నా జన్మ ధన్యమైనది. ఈ సామాన్యుని కానుకగా స్వీకరించు స్వామి. లోకరక్షక మీకు మా వందనాలు. నాలాంటి దౌర్భాగ్యునికి మీ దర్శన భాగ్యము. ఈ బంగారము కానుకగా స్వీకరించి నన్ను ధన్యునిగా చేయండి. ఏ బాగా ఎట్టండి